సార్ కూర్చో. నువ్వు కూర్చో. చెల్లై పెళ్లికి రాలేకపోయాను. నార్త్ సైడ్ డ్యూటీలో ఉన్నాను. శక్తి ఫోన్ చేశాడు, పెళ్లి బాగా జరిగిందని. పెళ్లి కొడుకు వాళ్ళు బాగా ఉన్నవాళ్ళంట. పెద్ద బిజినెస్ ఫ్యామిలీ. స్వాతి బాగానే ఉందిగా సార్? ఓసారి చెల్లాయిని చూసి రావాలి. దాంతో ఉంది. నువ్వు ఎప్పుడు ఫ్రీగా ఉంటావో చెప్పు, ఇద్దరు కలిసి వెళ్దాం. తర్వాత సార్ ఐజీ గారు లైన్ లో ఉన్నారు. సరే వస్తున్నా సార్. ఐజీ లైన్ లో ఉన్నారు, మాట్లాడరా. సారీ సార్. ఏంటి ఫోటో చూస్తున్నారు? వీళ్ళంతా భయంకరమైన క్రిమినల్స్. బాంబేలో పలు హత్యలు చేసి ఎవరికీ దొరకకుండా తప్పించుకుపోయారు. 2 సంవత్సరాల క్రితం ఈ క్రిమినల్ గ్యాంగ్ వరంగల్ రైల్వే స్టేషన్లో దిగారు. ఆ తర్వాత ఏమైపోయారో, ఎక్కడికి వెళ్ళారో ఎవరికీ తెలీదు. మా డిపార్ట్మెంట్ నుంచి ఒకటే ప్రెషర్, వాళ్ళని వెంటనే పట్టుకోమని. వీళ్ళంతా ఎన్కౌంటర్ లిస్ట్ లో ఉన్నారు. దొరికారంటే కాల్చి పారేసి ఫైల్ క్లోజ్ చేద్దామంటే దొరకట్లేదు సార్. సారేంటి ఇంత దూరం? ఏం లేదు, ఇటువైపు వచ్చాను, నేను చూసి వెళ్దామని. చూసా. నేనెంత చెప్పినా వెళ్ళలేదు. ఇప్పుడు వెంకట్రాయుడికి విషయం తెలిసిపోయింది. అమ్మా, మేస్త్రి నుంచి ఊళ్ళో ఎంతమంది నేసేయలేదు. ఇప్పుడు మా మామయ్య అంతే. అయినా మనం ఒక ప్రాణానికి ఇంతనే వాల్యూ కట్టేశాం కదా. తల్లి కొడుకులిద్దరూ ఊరికే మాటల్లో చెప్పడం కాదు, చేతల్లో చూపించాలి. ఏ చేయడం మనకేమైనా కొత్త? నానా